బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభాస్ ను మారుతి ముంచేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఫ్యాన్స్ అవునంటున్నారు. రాజాసాబ్కు ఫ్లాప్ టాక్. రాజాసాబ్కు ఫ్లాప్ అనే టాక్ ఉంది. పబ్లిక్ ఏమాత్రం నచ్చడం లేదు సినిమా. డైరెక్టర్ మారుతిపై రెచ్చిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదంటున్నారు జనాలు. 3 గంటలు సోది తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఆఖరిగా 2.5 hours సినిమా తర్వాత 2.5 hours సోది. ఆ ఆఖరి హాఫ్ అన్ అవర్ బాగుంది, ఏదో ఫైట్స్ అవి పెట్టి మేనేజ్ చేశారు. ఇది వినిపిస్తున్న మాట. ఇక సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో సెకండ్ హాఫ్ గురించి, సెకండ్ హాఫ్లో నిద్రపోయామంటూ పబ్లిక్ చెప్పడం, ప్రస్తుతం ఆ సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన మార్కు చూపించలేకపోయారు తమన్ అంటూ కూడా ఇంకొక డిస్కషన్ ఉంది. ఇటు రాజాసాబ్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుందనుకున్న సందర్భం, కానీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం టచ్ కాకపోవడం, మరి ముఖ్యంగా అంతకన్నా తక్కువకే ఉండడం అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ని ఆందోళన కలిగిస్తోంది. ప్రభాస్ను మారుతి ముంచేశారు అనే చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. రాజాసాబ్కు ఫ్లాప్ టాక్ అనే మాట వినిపిస్తోంది. ఇది జనాలు అంటున్న మాట. పబ్లిక్కు ఏమాత్రం నచ్చడం లేదు సినిమా. డైరెక్టర్ మారుతిపై రెచ్చిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏముంది? 2.5 గంటల పాటు సోది సోది సోది. ఆఖరి అరగంట మాత్రమే సినిమా పర్వాలేదు, ఏదో యాక్షన్ సీన్స్ ఫైట్స్ పెట్టి ఏదో మసపూసి మారేడుకాయ చేశారు అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. ఇక సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా నిద్రపోయామంటూ పబ్లిక్ చెప్తున్నమాట. తన మార్క్ చూపించలేకపోయారు తమన్, మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదనేది. సో ఈ క్రమంలో పబ్లిక్ రియాక్షన్ చూద్దాం. ముందుగా తిరుపతి నుంచి పబ్లిక్ రియాక్షన్ ఏంటో రాజాసాబ్ మీద చూద్దాం. మరింత మందిని కూడా తీసుకునేటప్పుడు ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యానే, కానీ అందులో ఏం లేదు. వర్స్ట్ డైరెక్షన్ అండ్ వర్స్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ప్రభాస్ వర్స్ట్ మూవీ అనుకోవచ్చు. ఏంటండి ఎలా ఉందండి? ఎలా ఉంది? ఆ సినిమా బాగుంది, ఓవరాల్గా యావరేజ్గా ఉన్నది మూడు. అంటే ఏంటి స్క్రీన్ ప్లే ఎక్కడ లోపం ఉంది, లేకపోతే గత సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి డిఫరెంట్? అది డైరెక్షన్ బాగున్నది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమా కూడా బాగుంది, బీజిఎం సూపర్. ఓకే డన్. సరే, మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఏం లేదన్నా, ప్రభాస్ ఇష్టం నాకు అసలు ఏం నచ్చ. రాజాసాబ్ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది మూవీ? ఓవరాల్ అయితే సూపర్గా ఉంది. ఎలా ఉంది బ్రదర్? బాగుంది. ఏమనిపిస్తుంది అసలు, యావరేజా లేకుంటే? యావరేజ్. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉందండి? పర్లేదండి, యావరేజ్. సో మొత్తం మీద అయితే అభిమానులు మాత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారే కానీ కొంత ఎక్కడో తేడా కొడుతుందన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నటనను చాలా ఊహించుకున్నటువంటి పరిస్థితి. అయితే మరికొందరు అభిమానులు బయటకు వస్తున్నారు. అసలు ఆయన నటనకు సంబంధించి ఎలా ఉందనే విషయం అడిగి తెలుసుకుందాం. కొందరు అభిమానులు వస్తారు, వాళ్ళని అడిగి చెప్పండి అన్న, ఎలా ఉంది మూవీ? బ్రదర్ ఎలా ఉంది మూవీ? బాగుంది, మళ్ళీ చూడలేం. బాగుందిలే అన్న, కంప్లీట్ కాలే, ఇంకా 2 ఉంది, మళ్ళీ వస్తాం. బ్రదర్ ఎలా ఉంది మూవీ? సో మూవీ బాగుంది అంటున్నారే కానీ అయితే ఎవరు కూడా అభిమానులు కూడా ఇక్కడ ఆగి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో లేదన్నటువంటి భావన అటు అభిమానులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ప్రభాస్ మూవీ చాలా బాగా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ చేశారు కాబట్టి, కానీ ఆ స్థాయిలో లేకపోవడం ఒక రకంగా కొంత అభిమానులను కూడా నిరుత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ మూవీలో కామెడీ, అదేవిధంగా రొమాన్స్ సన్నివేశాలతో పాటు అటు ఆయన నటించినటువంటి నటన కూడా అద్భుతంగా ఉంది. కానీ ఏదైతే
ఆయన అనుకున్నటువంటి తగ్గ స్టోరీ కాదేమో అన్నటువంటి భావన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే అభిమానంతో మరింత మందిని కూడా తీసుకున్నట్టు ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యానే, కానీ అందులో ఏం లేదు. మారుతి గారు ఫస్ట్ అంతే తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతిని. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు. అసలు ఏం నచ్చలేదు సినిమా రైట్, అది పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ రాజా సాబ్ గురించి. నేరుగా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ 2 daysకి సంబంధించి ఒక్కోసారి మాట వినిపించవచ్చు, ఆ తర్వాత నుంచి టాక్ మారిపోవచ్చు. ఎందుకంటే కాస్త అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు, లేకపోతే కాస్త ప్రీమియర్ షోస్ కూడా లేట్ అయ్యాయి కాబట్టి ఆ కోపం మీద ఉన్నవాళ్ళు ఉండొచ్చు. సో ఒకదాని మీద కోపం ఇంకో దాని మీద చూపించవచ్చు. సో అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉందా? అసలు ఎందుకు ఈ ఫ్లాప్ టాక్ అనే చర్చ ఉంది? అంటే ఫ్లాప్ టాక్ అని ఎందుకు వినిపిస్తోంది? మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఎందుకు ఈ ఫ్లాప్ టాక్ అనే పేరు ఉంది? అఫ్కోర్స్ ఎందుకంటే ఇక్కడ మారుతి గురించి మాట్లాడుకున్నా, తమన్ గురించి మాట్లాడుకున్నా, అండ్ ప్రభాస్ గురించి మాట్లాడుకున్నా, ముగ్గురు స్టేజ్ మీద ఈ సినిమా వేరేలో అఫ్కోర్స్ ఎవరైనా చెప్తారు, బట్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. అంటే అంతలా పెట్టుకోవడమే ఇంకోటి కారణం అయిపోయిందా? ఎందుకు ఫ్లాప్ టాక్ అనే పేరు వినిపిస్తోంది ఇక్కడ? సచిన్, రాజాసాబ్ సినిమాపై చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్రేజ్ కావచ్చు, గత సినిమాలు ఆయనకి. రవిచంద్ర ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నించండి. నేరుగా ఐమాక్స్ కి వెళ్ళిపోతాం, అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. చాలా బాగుంది. పర్లేదు. ఎలా ఉందండి సినిమా? ఓకే అంటే నేను పెడుతున్నా. ఓకే సార్, ఎలా ఉంది సినిమా? ప్రభాస్ సినిమా ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్? సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉందండి? ప్రభాస్ గారి తగ్గట్టు సినిమా కాదండి ఇది. కాదా? అస్సలు కాదు. హిట్ పట్టా? పట్టానండి, ఖచ్చితంగా పట్టే. ప్రభాస్ గారి రేంజ్ సినిమా కాదు అసలు ఇది. ఆయన ఇనిషియల్ స్టేజ్ లో తీసుకుంటే బాగున్నాం, బట్ ఇప్పుడైతే ఆయన రేంజ్ సినిమా కాదు అసలు ఇది. అస్సలు కాదు. హీరోయిన్స్ ఎలా ఉంది అలా యాక్టింగ్? హీరోయిన్స్ యాక్టింగ్ లేదండి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అంతే. రైట్, అది రాజా సాబ్ మీద పబ్లిక్ రియాక్షన్. నేరుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, కంటిన్యూ చేస్తే ఎందుకు ఈ టాక్, ఫ్లాప్ టాక్? అసలు తన రేంజ్కి తగిన సినిమా కాదు, అండ్ కెరియర్ ఇనిషియల్లో చేయాల్సిన మూవీ ఇది, కానీ ఇప్పుడు ఇప్పుడు చేయడం జరిగిందని చెప్పి ఎందుకు ఈ టాక్ ఉంది? సచిన్, ప్రభాస్ కు ఉన్న మార్కెట్ కానీ, ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్ కానీ ఈ రాజాసాబ్ అనేది దాదాపుగా చాలా మైనస్ చేసిందనే చెప్పుకోవాలి. ఆయనకున్న ఇమేజ్ కి అసలు మారుతి లాంటి డైరెక్టర్ కి ఆయన ఛాన్స్ ఇవ్వటమే చిత్ర పరిశ్రమ అందరిని కూడా షాక్ గురి చేసింది. అయితే అది ఒక కామెడీ సినిమాగా ప్రభాస్ ని ఇప్పటి వరకు యాక్షన్ మోడ్ లో చూసాము. మరలా ఆయన ఒక కామెడీ జోనర్ లో మారుతి చూపించబోతున్నాడు అంటూ కూడా ప్రభాస్ అభిమానులు, చిత్ర పరిశ్రమ అంతా కూడా అనుకున్నారు. అది కాస్త హారర్ మూవీ అయిపోయింది, హారర్ కామెడీ అన్నారు. రకరకాలుగా దాన్ని రోజుకు ఒక విధంగా నిర్వచనం చెప్తూ ఆ సినిమాని పూర్తి చేయడం జరిగింది. ఫైనల్ గా అది హారర్ కాకుండా పోయింది, ఇటు కామెడీ కాకుండా పోయింది, ఎంటర్టైనర్ కాకుండా పోయింది. సినిమా మొత్తం మీద చూసుకుంటే మారుతి గతంలో తీసిన సినిమాలు హారర్ సినిమాలు ఉన్నాయి, కామెడీ సినిమాలు ఉన్నాయి. జనాల్ని మారుతి అనగానే కామెడీ పండిస్తాడు, కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. అసలు సినిమా మొత్తం మీద 2-3 సార్లు నవ్వుతారేమో థియేటర్ లో ఆడియన్స్. రాత్రి ప్రీమియర్ షోలో దాదాపుగా ప్రభాస్ ఫ్యాన్సే ఉన్నారు. దాదాపు థియేటర్ లో 90% ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పుడు కూడా స్పందన లేదు, ఎక్కడ కూడా రియాక్షన్ లేదు. ప్రీమియర్ షో లాంటి ప్రభాస్ సినిమాకి థియేటర్ ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తామో
దానికి పూర్తి భిన్నంగా ఉందనే చెప్పుకోవాలి. సైలెంట్ గా అసలు ఏంటి అర్థం కాని విధంగా ప్రేక్షకులు అలాగే అభిమానులు అందరూ కూడా అలాగా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ కూడా సినిమా మొత్తం మీద 2-3 సార్లు ప్రేక్షకుల్లో నుంచి ఒక చలనం వచ్చింది, కదలిక వచ్చింది. వాళ్ళు నవ్వటం గానీ సంథింగ్ చేయటం గానీ చేశారు. ఎక్కడ భయపడటానికి హారర్ లేదు, నవ్వుకోవటానికి కామెడీ లేదు. అసలు ప్రభాస్ ని ఏ కథ చెప్పి ఒప్పించారు, చివరికి ఏ కథ తీశాడు అనేది కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది ప్రేక్షకులందరూ కూడా. ప్రభాస్ అభిమానులు అయితే దాదాపుగా అందరూ మారుతిపై చాలా ఫైర్ అవుతున్నారు. మారుతి ఈ సినిమాని ప్రభాస్ కి ఒక డిజాస్టర్ ఇచ్చాడు అనేది ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో అయితే మారుతిపై చాలా కోపంగా ఉన్నారని చెప్పుకోవాలి. కమన్ మ్యూజిక్ ని మనం వినటానికి కొంత శ్రావ్యంగా అనిపించింది, కానీ తెర మీద చూడటానికి ఏ పాట కూడా ఆకట్టుకున్న సిచ్యువేషన్ లేదు. అసలు హీరోయిన్స్ ఎందుకు వస్తారు, స్టేరీ హౌస్ లాంటి ఒక హౌస్ లోకి వీళ్ళు ప్రవేశిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి హారర్ ఉండాలి, ఎలాంటి థ్రిల్ ఫీల్ అవ్వాలి ప్రేక్షకులు. అక్కడ కామెడీ చేసుకుంటూ, అక్కడ ఎంటర్టైన్మెంట్ మామూలుగా సోషల్ ఫిల్మ్స్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో అలాంటి హౌస్ లో అలా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు క్యారెక్టర్స్. అసలు అర్థం కాలేదు ఏమనుకొని ఏం తీశాడు మారుతి అనేది ప్రేక్షకులందరికి కూడా ఒక డౌట్ వచ్చింది. అంటే అఫ్ కోర్స్ మారుతి కూడా కొన్ని కాదు ఒక సక్సెస్ హిస్టరీ కనిపిస్తుంది. అండ్ ప్రభాస్కి కూడా ఈ కాంబినేషన్ని చూడలేకపోయారా, లేకపోతే చూపించే ప్రయత్నంలో విఫలమయ్యాడా మారుతి? ఏం జరిగింది? డైరెక్టర్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. నిర్మాత వైపు నుంచి నిర్మాత ఆ సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ ని ఆయన డంప్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆర్టిస్టులను కూడా ఎంత మందిని కావాలో అంత మందిని ఆయన ఇచ్చాడు. 3 హీరోయిన్స్ ని పెట్టారు. వాళ్ళలో ఎవరు ఎంతవరకు జస్టిఫై చేశారనేది ప్రేక్షకులకు అర్థం కాని విషయం అయిపోయింది. అలాగే క్యారెక్టర్ సంజయ్ దత్తని తీసుకొచ్చారు. ఇలాంటి క్యారెక్టర్స్ ని అతి తక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా గతంలో మారుతి తీసిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఉంటుందా అనుకుంటే అలాగూ లేదు. ప్రేమ కథా చిత్రంలో కొంత హారర్ కామెడీ చూపించాడు. అంత కామెడీ అంత హారర్ కూడా ఈ సినిమాలో లేదని చెప్పొచ్చు సచిన్. ఇది పూర్తిగా డైరెక్టర్ ఫెయిల్యూర్. అంటే ప్రభాస్ని మారుతి చూస్ చేసిన క్యారెక్టర్లో జనాలు చూడలేకపోయారా, లేకపోతే చూపించలేకపోయారా? అఫ్కోర్స్ డైరెక్టర్ ఫెయిల్యూర్ మీరే కాదు ఇన్ఫాక్ట్ అంటున్న మాట కూడా అక్కడ. అంటే ఆ క్యారెక్టర్లో ప్రభాస్ని చూడలేకపోయారా, లేకపోతే ప్రభాస్ని చూపించలేకపోయారా? ఎక్కడ అంటే స్టోరీ లైనే తప్పిందా? ఎగ్జాక్ట్గా స్టోరీ లైనే తప్పిందని చెప్పుకోవాలి. ప్రభాస్ ని సరిగా ప్రేక్షకులకి చూపించలేకపోయాడు. ప్రభాస్ లాంటి హీరోని తన చేతిలో పెట్టుకొని ప్రేక్షకుల్ని ఎంత ఎంటర్టైన్ చేయాలో ఆ విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. అలాగే ప్రభాస్ కూడా ఇది చాలా రోజులు షూటింగ్ జరిగింది. రకరకాల షేడ్స్ లో కనిపిస్తాడు ప్రభాస్ కూడా. కొన్ని చోట్ల బొద్దుగా ఉన్నాడు, కొన్ని చోట్ల స్లిమ్ గా ఉన్నాడు, చాలా గ్లామర్ గా ఉన్నాడు కొన్ని చోట్ల. అలాగే డబ్బింగ్ విషయంలో కూడా సరైన జాగ్రత్త తీసుకోలేదనిపించింది. కొన్ని చోట్ల అసలు డైలాగులే ప్రభాస్ పలికే మాటలే అర్థం కాని పరిస్థితి ఉంది. అంత నాయిసీగా ఉంది ఆయన డబ్బింగ్ వాయిస్ అనేది. సో గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా ట్రై చేసినట్టు అనిపించింది, కానీ మరి సమయాభావం అనుకోవాలా లేదంటే అంతకంటే ఎఫర్ట్ పెట్టి ఇంకా టెక్నికల్ గా హై ఎండ్ తీసుకురాలేకపోయారా? గ్రాఫిక్స్ పరంగా కూడా కొంత పూర్ క్వాలిటీ ఉందనే చెప్పుకోవాలి. ఏదైనప్పుడు కూడా అసలు సినిమాని ఏ బ్లెండ్ ఏ జోనర్ లో తీయాలనుకున్నాడో, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నాడో అనేది అసలు అర్థం కాని పరిస్థితి అయిపోయింది సచిన్. ఓకే, అంటే ఇప్పుడు సీక్వెల్ అనే మాట కూడా వినిపిస్తోంది. సో సీక్వెల్ గురించి ఆలోచించాల్సిన సందర్భం పూర్తిగా ట్రాక్ తప్పింది అనుకోవాలి ఇంక ఇక్కడ. ఖచ్చితంగా చివరిలో సినిమా అయిపోయి ప్రేక్షకులు లేసే టైంలో పార్ట్ 2కు సంబంధించినది ప్రీక్వెల్ అనుకోవాలో సీక్వెల్ అనుకోవాలో అది పడిన తర్వాత ప్రేక్షకుల్లో ఒక నవ్వు అయితే వచ్చింది. సో ఈ సినిమా ఇలా ఉంది, మళ్ళా సీక్వెల్ ప్రీక్వెల్ ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు బయటకు వస్తూ కామెంట్ చేసుకోవటం మేము అందరం కూడా చూసాము. అసలు సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది అసలు ప్రభాస్ కూడా ఈ అవుట్పుట్ చూసిన తర్వాత తను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు, క్లైమాక్స్ పెన్నుతో రాసేవా గన్నుతో రాసేవా అని చేసిన కామెంట్ అది కాంప్లిమెంట్ ఏమో అనుకున్నాం, కానీ అది ఒక మారుతిపై ప్రభాస్ వేసిన సెటైర్ అని కూడా ప్రభాస్ అభిమానులందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట సచిన్.
రైట్, అంటే ఎక్కడ అఫ్ కోర్స్ అంటే ఫిల్మ్ మేకింగ్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒకసారి సబ్జెక్ట్ డెలివరీ చేయడంలో తప్పుతుంటారు. లాస్ట్లో స్టోరీ బాగుంటుంది, స్టోరీ లైన్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే వచ్చినప్పుడు పోతూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అంటే అఫ్ కోర్స్ స్టోరీ యాక్సెప్ట్ చేసినప్పుడే పవర్ఫుల్ స్టోరీ అని చెప్పి ప్రభాస్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు కాక, ఎక్కడ తప్పింది? స్క్రీన్ ప్లేలో తప్పింది అనుకుంటున్నారా? ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో దీని గురించి? ఖచ్చితంగా స్టోరీ ప్రభాస్ కి చెప్పిన లైన్ సినిమా ప్రారంభించినప్పుడు ఉన్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సినిమా పిక్చరైజేషన్ లో షూటింగ్ టైంలో డీవియేట్ అయ్యారు అనేది అర్థమవుతుంది. అది మారుతి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియాతో మాట్లాడిన మాటల్లో కూడా అర్థమవుతూనే ఉంది. మేము ఫస్ట్ లో అనుకున్నది ఒకటి, అది ఆ స్పాన్ పెరుగుతూ ఉంది, దాన్ని కొంత లైన్ మార్చుకుంటూ వెళ్ళాము అని ఆయన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఒక పక్కా స్క్రిప్ట్ తోటి ప్రభాస్ ను ఒప్పించి చేసిన సినిమా కాదు. ఖచ్చితంగా ఇది ప్రభాస్ కి చెప్పిన లైన్ వేరు, స్టార్ట్ చేసిన తర్వాత